ఈ మధ్య కాలంలో బీసీ ఉద్యమం చాలా తెరమీదికొచ్చింది. బలపడుతున్నటువంటి సందర్భం. ఇంకా గూడా త్యాగాలకు సిద్ధపడుతున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఎందుకంటే మొన్న రీసెంట్‌గా చూసుకుంటే ఈశ్వరాచారి తన ప్రాణాల్ని త్యాగం చేసినటువంటి పరిస్థితి. వీళ్ళకేం చెప్పాలనుకుంటున్నారు మీరు? నాకు అర్థం కావడం లేదు. ఈ చారీలు ఎందుకు చంపబడుతున్నారు? సస్తూరు. హ్మ్. అక్కడనేమో మన శ్రీకాంతాచారి అవును. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమంలో ఆయన సేమ్ మళ్ళీ ఆయన గూడా పెట్రోల్ పోసుకొని. పెట్రోల్ పోసుకొని, ఈయన కూడా పెట్రోల్ పోసుకొని చనిపోయాడు. ఆ! అంటే ఈ చారీలకి ఏమైనా చెప్తారా? దేవుడు చెప్తున్నాడు, అరే చారీలు మీరు చస్తేనే వీళ్ళకి రాజ్యాలు వస్తాయి. నాకైతే అర్థం కావడం లేదు. వినండి, ఎవరు చనిపోతే చనిపోతే ఉద్యమాలు సక్సెస్ కావు. హ్మ్. పోరాటం చేస్తే సక్సెస్ అవుతుంది. ఈ శక్తి చాలా గొప్పది. 52% అని మీరు అంటారు కదా మనం. హ్మ్. ముందుగాల ముఖ్యంగా ఈ బీసీలకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఎస్సీలతోటి వీళ్ళు కలవకుండా, ఓకే. ఎస్సీల నాయకత్వాన్ని ఒప్పుకోకుండా, ఎస్సీలతోటి డీ క్యాస్ట్ కాకుండా వీళ్ళ ఉద్యమాలు సక్సెస్ కావు. హ్మ్. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఒక సాకలాయన ఉన్నాడు మన తెలంగాణలో. ఈ సాకలాయనని తీసుకుపోయి కేరళలో ఎస్సీ కులంలో పెట్టిర్రు. తర్వాత గౌన్లాయనని తీసుకుపోయి అదే కేరళలో ఎస్సీ కులంలో పెట్టారు. ఇక్కడ ఎవడన్నా బెస్తోడు ఉండేవాడిని తీసుకుపోయి తమిళనాడులో ఎస్సీ కులంలో పెట్టారు. ఇక్కడ ఎవరైనా ముదిరాజు ఉంటే మధ్యప్రదేశ్లో ఎస్సీ. ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలు చేసి పెట్టారు. మీరు ఈ ఎస్సీలతోటి ఐడెంటిఫై కాకుండా మీరు కూడా మనవాదులాగా తయారై ఎస్సీల దగ్గర రావద్దు అన్నట్టుగా అనుకుంటే ఎట్లా వస్తుంది మనకు? బీసీల రాజ్యం ఎట్లా వస్తుంది? బీసీలది కూడా రాజ్యం అనేది వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని, వాళ్ళు కూడా పైకి రావాలంటే ఎస్సీలను ముందుగల వాళ్ళు కలుపుకొని ఉమ్మడిగా ఉద్యమం చేస్తే ఓట్లేస్తే అయిపోతాయా? మీరు మా తెరచాటు పోయి ఓటు పుద్దుకోవడానికి పెద్ద అవును. ఇదా? మనకు ఆ సొయ్యి లేకుండా, సొయ్యి లేనటువంటి వాళ్ళని చేస్తారు. కాబట్టి ఆ సొయ్యి వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఉద్యమాలు నిర్మాణం చేయండి. హ్మ్. ఆ, అంటే ఎస్సీల అధికారాన్ని అంటే ఎస్సీలు నిర్మాణం చేస్తే బీసీలు కాదంటున్నారా? ఎందుకు కలుపుకుంటలేరు? చెప్తానండి, ఎస్సీలకు, బీసీలకు ఎక్కడ పడట్లేదు? చెప్తానేనండి. అసలు బాబాసాహెబ్ అంబేద్కరు రాజ్యాంగం రాసేటప్పుడు మీరు బీసీలు కూడా వచ్చి ఈ దాంట్లో మీ యొక్క షేర్ తీసుకోవాలంటానంటే, నువ్వెవడోరా భయ్, మేము బీసీలం, మేము బాపనోళ్ళ తర్వాత బాపనోళ్ళ టైప్ మాది, హ్మ్. మేము రామంటాన్ని వ్యతిరేకించిన వాళ్ళు. అయినా కూడా బాబాసాహెబ్ అంబేద్కరు వాళ్ళకు ఇన్ని హక్కులు ఇవ్వాలి అని చెప్పేసి ఆ, వాళ్ళు అడగకున్నా కూడా దాన్ని పెట్టాడు దీంట్లో రాజ్యాంగంలో. తర్వాత ఆయన ఎవరు పెద్దగా పట్టించుకోరు. మీ బీసీలకు 33% రిజర్వేషన్ కావాలి లేడీస్ కానీ అడుగుతారు. అది మా కాంశీరామ్ గారు 41 రోజులు ఢిల్లీ బోర్డ్స్ క్లబ్ దగ్గర మొత్తం ధర్నా చేస్తే ఆనాడు భయపడి వీపీ సింగ్ మండల్ కమిషన్ అనౌన్స్ చేసింది. మరి అన్ని ఎస్సీలు చేస్తారు, బీసీలు ఏం చేస్తారా? రిజర్వేషన్ వ్యతిరేక పోరాటం వచ్చింది గుజరాత్లో. వస్తే ఆ పోరాటాన్ని సమర్థిస్తూ పెద్ద ర్యాలీలు తీసాడు. బీసీలు. ఓకే. లకిడికా పూల్ దగ్గర బస్సులలో మొత్తం అద్దాలను కొట్టి అంటే వాళ్ళకొచ్చే రిజర్వేషన్ కూడా వద్దని ర్యాలీ తీయడానికి ఏ ఏ ధర్మం వాళ్ళని ప్రొవోకేట్ చేస్తుంది చెప్పు? ఇప్పుడు బీసీలకు మనం ఇప్పుడు మనవాదం దృష్టిలో అందరం శూద్రులమే. అందరు కాదయ్యా, రెడ్డిలు, రావులు, వెలమలు అందరు శూద్రులే అందరం బాబు. అందరం శూద్రులే. మరి ఎందుకు వీళ్ళు కలవలేకపోతున్నారు? కలవకూడదు కాదా బాబు, కలిస్తే రాజ్యం పోతుంది వాళ్ళది. హ్మ్. కలవకుండా ప్రయత్నాలు చేయాలంటేనే కదా అన్ని ఇన్ని పెట్టరు. ఈడ ఎస్సీలల్లా ఉన్నోడేమో పక్క రాష్ట్రంలో ఎస్సీ అవుతాడు, ఎస్టీ అవుతాడు. ఈడ బీసీ ఉంటే ఈడ బీసీ ఈ మన కట్టడాలు కట్టేటువంటి వడ్డరోళ్ళని ఈడ బీసీలు పెట్టిరు. మీరు కర్ణాటక రాష్ట్రంలో ఏం చేసారు? వాళ్ళని ఎస్టీ. ఇక్కడ నేను చెప్పిన కదా శాఖలోళ్ళకి ఏముంది, గౌన్లోళ్ళకి ఏముంది, అక్కడ ఎస్సీలు. తమిళనాడులో బెస్తోళ్ళు ఎస్సీలు, ముదిరాజులు మధ్యరాష్ట్రలో మధ్యప్రదేశ్లో ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలు చేశారు కదా. మనం అందరం ఒకటే. ఇప్పుడు మన గొల్లోళ్ళు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంతా యాదవులే. మరి మనం అట్లా కావచ్చు కదా. ఇంతెందుకు మోడీని ఒకటే అడుగుదాం భయ్, ఏమంటున్నంటే ఆయన ఏమంటున్నా, ఒకటే రాజ్యం, ఒకటే రాజ్యాంగం, ఒకటే ఓటు. ఒకటే జిఎస్టీ అంటుండు కదా. ఈయన అన్నీ చేయగలుగుతున్నాడు, చాలా గొప్పవాడు విషయాలల్లా. మరి ఒకటే కులం పెడితే బ్రాహ్మణ్, పెడితే లేకుంటే బంగి. బంగి అంటే పాకి పని చేస్తలే.
రోత పీతులు అవన్నీ ఎత్తేస్తూ ఉంటారు కదా. ఉమ్, ఉమ్, ఆ కులం అన్న పెట్టి ఈ కులం అన్న, ఇన్ని కులాలు ఎందుకు, 3600 కులాలు ఎందుకు మరి? నిజంగా నీకు దేశభక్తి ఉన్నట్టయితే ఈ దేశం ఒకటిగా ఉండాలంటే కులాన్ని తీసేయి, ఒకటే కులం పెట్టు. కులం కూడా వద్దు, ఒకటే పెట్టు, వర్గం పెట్టు. ఏదన్నా పెట్టకుండా ఇంకా దాన్ని ముక్కలు ముక్కలు చేస్తూ కొత్త కొత్త దేవుళ్ళను పుట్టిస్తూ ఉమ్, ఉం? ఇలా చేస్తుంటే ఈ దేశంలో ఐక్యత అనేది వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఎవడో పుల్ల పెడతాడు. ఒక జెనెటిక్ డిజార్డర్ అని ఉంటుంది మెడికల్లో. ఉమ్, క్రిములు ఈ సూక్ష్మజీవులు అనేటి లోపల పోకుండా ఇంత గట్టిగా ఉంటే పోవు, లూజ్ లూజ్ ఉంటే అందులో పోతాయి అన్నమాట. జెనెటిక్ డిజార్డర్, మొన్న వచ్చినటువంటి కరోనా అయితే ఇది ఇంకోటి అయితే ఇది ఇంకోటి అయితే. నీ లోపల బలమైన శక్తి ఉండాలంటే ఒక్కటి ఉండాలి. ఒక్కడు ఉండేటువంటి ఒకటే కులం పెట్టు. పెడతారా? పెట్టిస్తారా మీరు? ఉమ్. ఆ. పెట్టలేరు.